VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. ఈ నెల 20న రెవెన్యూ డే నిర్వహించనున్న ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూన్ 20, 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేసిన రోజున రెవెన్యూ డేగా డిక్లరేట్ చేశారని, ప్రతి మండల కార్యాలయాల స్థాయిలో రెవెన్యూ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు. రెవెన్యూ డే ప్రకటించిన గత CCLS సాయి ప్రసాద్ కు రుణపడి ఉంటామన్నారు. జిల్లాకి 2 లక్షల చొప్పున రెవెన్యూ డే నిర్వహణకు విడుదల చేస్తారని, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను సన్మానించి ప్రస్తుత ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం అనేక శాఖలకి తల్లి లాంటి రెవెన్యూ శాఖ దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు రాచరికపు పాలన నుంచి మాకు తెలిసి 1540 క్రీస్తు శకం 1540లో షేర్ షా సూరి ఫరీద్ ఖాన్ ఆయన రాచరికంలోనే భూ పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసిన చరిత్ర. అక్కడి నుంచి మనకు తెలిసే 1640లో కంచెర్ల గోపన్న అంటే శ్రీరామదాసుగా ప్రసిద్ధిగాంచినటువంటి కంచెర్ల గోపన్న ఖమ్మం జిల్లా పాల్వంచ పరగణకి తహసీల్దారుగా ఆనాడు గోల్కొండ నవాబు గారు పారిషా గారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర కూడా ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. అందరికి తెలిసి చట్టబద్ధంగా బ్రిటిష్ కాలంలో 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు నుంచి మనకు అఫీషియల్ గా మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అఫీషియల్ గా ఈ యొక్క బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేయడం జూన్ 20, 1786లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆనాటి నుంచి మాకు రెవెన్యూ డేగా డిక్లేర్ చేయండి. గతంలో మా నాయకత్వం అనేక ప్రభుత్వాలు కోరినప్పటికీ మరి ఎంతకేలకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకి ప్రభుత్వం జూన్ 20ని రెవెన్యూ డేగా, రెవెన్యూ దినోత్సవంగా డిక్లేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజెట్ విడుదల చేయడం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెవెన్యూ డే నిర్వహణకి అంటే రెవెన్యూ డే అంటే ఏదో సంబరాల కోసం కాకుండా రెవెన్యూ డే రోజున ప్రజలకి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?
మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సిక్రా హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ సిక్రా హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ సిక్రా హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు.